కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరు మండలం కందనాతి గ్రామంలో పాత కక్షలు హింసాత్మకంగా మారాయి. ప్రత్యర్థుల దాడిలో 2 వ్యక్తులు హత్యకు గురయ్యారు. కందనాతిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా వేట కొడవళ్లు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 2 చనిపోగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎమ్మెగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడులు చేసుకున్నట్టు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, అసలు ఇరు వర్గాలు ఎందుకు దాడి చేసుకున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో పాత కక్షలైతే అనగా బగ్గుమన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్గనూరు మండలంలోని కందనాలు గ్రామంలో అయితే అనక ఈరోజు జంట హత్యలు కలకలం రేపుతున్న పరిస్థితి అయితే అనక నెలకొంది. ఒక పక్క గతంలో 2 సంవత్సరాల కిందట వీళ్ళ ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సమయంలో అయితే అనక అప్పట్లో చూసుకుంటే అనక ఇద్దరు చనిపోవడం జరిగింది. బొక్క రవి కావచ్చు, నరసింహులు ఇద్దరిని ఈ వెంకటేశ్వర్లు మరియు పరమేశ్లు దీంట్లో ప్రధాన నిందితులుగా ఉండడం కూడా మనం చూడవచ్చు. డిఎస్పీ గారు కూడా స్వయాన చెప్పడం జరిగింది. అదే విషయంలోనే గతంలో వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఊర్లో ఉండకుండా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఊర్లో ఉండకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గత 2 రోజుల కిందటనే ఇక్కడికి చేరుకున్న గ్రామస్తులతో జాతర కోసం అని చెప్పి ఇక్కడ స్థానికంగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా వచ్చిన పరిస్థితుల్లోనే గతంలో ఉన్న పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని నిన్న పక్కా ప్లాన్ తో అయితే అనక ఈ జంట హత్యలను ఒకేసారి ఒకరిని ఉపాధి హామీ పథకం కోసం పొలంలో వెళ్ళిన వెంకటేష్ ను కావచ్చు, అదే విధంగా ఇంటి దగ్గర ఉన్న పరమేశ్వర్ కావచ్చు, ఒకే సమయంలో 2 వర్గాలుగా విభజించుకొని వారు హత్య చేయడం అయితే ఘోరంగా హత్య చేయడం అయితే జరుగుతుంది. వారికి అడ్డం వచ్చిన వారి భార్యను పిల్లలను కూడా పూర్తిగా గాయపరిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా వారిని అయితే కనుక ఎమ్గనూరు హాస్పిటల్కి అయితే తరలించారు. అదే చనిపోయిన బాడీలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.